హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. సో మనం ఈ రోజు అయితే బోట్ రైడ్ అండ్ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దాదాపు టైం వచ్చేసి 7:30 AM అవుతుంది. సో 8 o'clock అయితే మనకి బస్ పికప్ ఉంది. పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ భోజనాలు అండ్ ఆల్సో వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి కదా, అవన్నీ కంబైన్డ్ అయిపోయి మనకి ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. ప్యాకేజ్ వచ్చేసి 1,500 రూపీస్ పర్ హెడ్. సో మనకి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది, బోట్ రైడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. చూడండి, వీడియో అయితే బాగా ఉంటుంది. దాని తర్వాత మనం 5:30, 6 అయితే రిటర్న్ వచ్చేస్తాం అనమాట. రూమ్కి వచ్చేసి రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మనము న్యూ ఇయర్ పార్టీకి అయితే వెళ్ళిపోతాము. సో బీచ్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది వీడియో చూడండి. డ్రైవర్ అన్న ఎగ్జాక్ట్ 8 o'clock అయితే పికప్ చేసుకోవడానికి వచ్చేసాడు. బస్సులో అయితే ఎవరెవరు లేదు. ఇది మనది ఫస్ట్ స్టాప్ అనమాట, మనది ఫస్ట్ పికప్. సో ముందు ఇంకా ఎక్కుతారు దారిలోన. ఇక్కడ సైడ్లో చూడండి, ఒక గుడి అయితే సూపర్గా కనిపిస్తుంది. సో అలాగే మనకి పక్కన చర్చ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇది మన సెక్యులర్ ఇండియా అనమాట. మన డ్రైవర్ అన్న అయితే ఇక్కడ బోటింగ్ స్పాట్ దగ్గరికి అయితే మమ్మల్ని డెలివరీ చేశాడనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి బోట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మన అన్న ఏం చెప్తున్నాడంటే, మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు, కానీ 200 రూపీస్ సూట్కి అయితే ఛార్జ్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో మనకి అంత ప్యాకేజ్ ఇంక్లూడెడ్ అని చెప్పారు, కానీ ఇక్కడ ఫస్ట్ బొక్క అయితే పడింది 200 రూపీస్ అని. లోపల స్కూబా డైవింగ్ చేయడానికి 200 రూపీస్కి సూట్ అంట. ఆ సూట్ని వేసుకుని స్కూబా డైవింగ్ చేయాలంట. చూడండి, మనకు కనిపిస్తుంది కదా, ఇదే బోట్స్. వీటిలో అయితే మనము లోపలికి సముద్రంలోకి వెళ్తాం అనమాట. అక్కడ వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ అన్ని చేస్తాము. చలో మనం ఇప్పుడు బోట్లోకి అయితే ఎక్కేద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకి బోట్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మనకి రాగానే సమోసా అయితే ఇచ్చారనమాట, అదే టిఫిన్ అంట. సో సమోసా అయితే తిన్నాము. ముందు చూడండి, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి అన్ని బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. గోవా నుంచి మనం ఏమైనా స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చాలా వరకు బోట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ముందుగా మీకు నేను ఈ ప్యాకేజ్ వివరాలు అయితే చెప్తాను అనమాట. ఈ ప్యాకేజ్ని ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అనేది. మొదటిగా మన బోట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ దాదాపు 40 మెంబర్స్ ఉన్నారు బోట్లో, మన తోటి ప్రయాణికులు. సో వీళ్ళంతా 1250 నుంచి 1500 లోపల బుక్ చేసుకునే వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి కాంబో ప్యాక్ అండి. దాదాపుగా మీరు గోవా వచ్చినప్పుడు మీకు వీధి వీధికి అయితే ఈ పాంప్లెట్స్ అయితే దొరుకుతాయి. కాంబో ప్యాక్ అనేది పక్కన చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ దాదాపు మీకు 1250 నుంచి 1500 వీళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. యాజ్ పర్ ద సీజన్. క్రౌడ్ ఉంటే 1500, 1600 అలా ఛార్జ్ చేస్తారు. లేకపోతే 1250కి మీకు దొరికేస్తుంది. సో ఈ కాంబో ప్యాక్ ఏంటి అంటే, దాదాపు మనకి 2 hours ఆఫ్ జర్నీ అయితే ఉంటుంది, బోట్ జర్నీ. అండ్ మనం ఇక్కడ నుంచి గ్రాండ్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. గ్రాండ్ ఐలాండ్లో మనం స్కూబా డైవింగ్ అయితే చేస్తాము. స్కూబా డైవింగ్ తర్వాత పారాసైలింగ్, బనానా రైడ్, బంపర్ రైడ్ అండ్ డాల్ఫిన్ సైట్ సీయింగ్ అండ్ స్పీడ్ బోట్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంతోపాటుగా. అలాగే మనకి వీళ్ళు మార్నింగ్ టిఫిన్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ పికప్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మొత్తం ఇదనమాట ప్యాకేజ్ వచ్చేసి. దాదాపు మనకు ఒక 4 hours, 4 to 4.5 hours అయితే ఈ బోట్ జర్నీ అయితే ఉంటుంది, మొత్తం అన్ని యాక్టివిటీస్ కంప్లీట్ చేయడానికి. ఆపోజిట్లో మనం బోట్ చూస్తున్నాం కదా, ఇది కూడా సేమ్ మనలాగే ప్యాసింజర్స్ని అయితే క్యారీ చేసుకుని వెళ్ళిపోతుంది. సేమ్ మనం ఏమైతే ముందాక మాట్లాడుకున్నామో సేమ్ ప్యాకేజీ ఇంక్లూడ్ ఉంటుంది. ఇలాగే చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు మీకు 100లో బోట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సీ బర్డ్స్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇవి ఎందుకు వస్తాయంటే, మనము ఇలా బోట్ వేసుకుని వెళ్ళినప్పుడు మనకు ఒక స్ట్రీమ్ లైన్ అయితే ఫామ్ అవుతుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ చేపలు అయితే ఉంటాయి. సో చేపలు బయటకు వచ్చినప్పుడు వాటిని వేటాడి తినడానికి అయితే ఇవి వస్తాయన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, సూపర్గా కనిపిస్తుంది. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. వామో, చాలా ఉన్నాయండి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి బర్డ్స్ ఇక్కడ. వావ్, సూపర్. మీరు ఎప్పుడైనా గోవా వచ్చినప్పుడు ఈ బర్డ్స్ని అయితే చూసారా? మీరు చూసినట్టయితే ఈ బర్డ్స్ పేరు ఏంటి అని మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. బోట్ జర్నీ అయితే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అందరూ చాలా రిలాక్స్డ్గా చిల్ అవుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, ఈ యొక్క అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ దూరంగా బోట్స్, ఈ సముద్రం మధ్యలో మనమైతే చాలా బాగా ఒక మంచి ఒక వైబ్ అయితే ఇస్తుందన్నమాట. సూపర్ అనే చెప్పుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మీరు కనుక వచ్చినట్టయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇట్ ఈస్ వర్త్ అనే చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సైడ్కి పెట్టుకున్నట్టయితే ఈ బోట్ జర్నీ అనేది అయితే చాలా బాగుంది.
మన బోట్ అన్న అయితే స్పీడ్ పెంచేశాడనమాట. ఇప్పుడు మనం సముద్రం మధ్యలో చాలా దూసుకొని వెళ్ళిపోతున్నాము స్పీడ్గా. చూడండి చాలా అద్భుతంగా వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ నేనైతే చాలా బాగా రిలాక్స్డ్ అవుతున్నాను. సో మీరేమైనా గోవాకి వచ్చినప్పుడు దీన్ని అయితే కంపల్సరీ ట్రై చేయండి, మిస్ అయితే అవ్వకండి. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అక్కడ కుర్రాళ్ళు బోట్లోనే పానీయాలు లగిచ్చేస్తున్నారు. మీకు తెలిసిందే కదా పానీయాలు అంటే ఏంటి అని. చూడండి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, అదే గ్రాండ్ ఐలాండ్. సో మనం ఇప్పుడు అక్కడికే బోట్ తీసుకెళ్ళబోతున్నాము. అంటే అటు సైడ్ అనమాట, అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడే మనం స్కూబా డైవింగ్ అయితే చేయబోతున్నాము. చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది అని. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు. మనం అయితే రీచ్ అయిపోయాము గ్రాండ్ ఐలాండ్కి. ఇప్పుడు మన బోట్ కూడా ఇలాగే పార్క్ చేసేస్తామన్నమాట. పక్కన ఎలా బోట్స్ అయితే పార్క్ చేశారో అలాగే మనం కూడా బోట్ని పార్క్ చేసి అక్కడే స్కూబా డైవింగ్ చేద్దాం. సో చూపిస్తారండి అది కూడా ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ నిలబడ్డాయి ఇలా. ఇవన్నీ సేమ్ అండి, మనం ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకుని వచ్చాము వాళ్ళు కూడా అలాగే ప్యాకేజ్ బుక్ చేసుకుని వచ్చారనమాట. ఇక్కడ బోట్ అన్న యాంకర్ని అయితే నీళ్ళలోకి వేసేస్తున్నాడు అనమాట. సో దట్ బోట్ మంది ఇక్కడికి కదలకుండా ఉండడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు బోట్ని అయితే పార్క్ చేసేసాము. మన పక్క బోట్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ అక్కడ స్కూబా డైవింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు అక్కడ స్కూబా డైవింగ్ చేస్తున్నారు, అలాగే పక్కన ఎంజాయ్ కూడా చేస్తూ ఉన్నారు స్విమ్మింగ్ చేస్తూ స్వీలో. చాలా అంటే చాలా బాగా ఉంది. ఇప్పుడు మనకైతే ఇక్కడ అన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట స్కూబా డైవింగ్ గురించి. విందాం రండి మనం కూడా. Like that, inhaling and exhaling only through the mouth only. So this is your regulator. So this is a demanding valve. You demand that, then only it will become. Okay, so there is a piping portion here. So pipe gently here and close your lip like a O. Like this. Oh. Pipe gently and close your lip like a O. Don't move your lips. If you are moving your lips, water goes inside your mouth and inside your mouth. So this is salt water, automatically got panic. So please listen, pipe properly like this and close your lip like a O. How we smoke? How we smoke? How we drink juice into the straw? How to blow a balloon? Same technique. Okay. So pipe properly here and breathe like deeply and slowly. Demand there, then only it will become. Because you are. ఇప్పుడు మన టోకన్ నెంబర్ అయితే వచ్చేసింది స్కూబా డైవింగ్ చేయడానికి. అన్న అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట, ఎలా చేయాలి, ఎలా బ్రీత్ తీసుకోవాలి అనేది. సో మనం ఇప్పుడు స్కూబా డైవింగ్ అయితే చేసి చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు ఇంతకు ముందు అయితే అనుభవం లేదు ఏదో ఎలా చేయాలి అనేది. సో అన్న అయితే నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాడు, ఇలా చేయాలి, ఇలా పట్టుకోవాలి అనేది. అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగుంది. అండ్ చూపిస్తా చూడండి నాది ఎలా ఎక్స్పీరియన్స్ ఉండింది అనేది మీకు. నేను ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాను. మన నంబర్ వచ్చేసి 22 అనమాట. నేను 22 టోకన్ నంబర్ ఉన్నది. I think you did one of the best.
మనమైతే స్కూబా డైవింగ్ ఇరగొట్టేసామన్నమాట ఫస్ట్ టైం అయినా కూడా. మనకి ఇక్కడ లంచ్ అయితే పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్కి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ అయితే దాల్ అండ్ పన్నీర్ అయితే ఉందన్నమాట. నాన్ వెజ్ అయితే చికెన్ రైస్ అండ్ చికెన్ కర్రీ ఉంటుందన్నమాట. సో మీకు ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. మనం సముద్ర మధ్యంలో తినడం ఇదే ఫస్ట్ టైం. సో ఇదైతే ఎక్స్పీరియన్స్ సూపర్ అనే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనకి సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి బంపర్ రైడ్ అంట. సో మనం ఇలా పడుకొని ముందు స్పీడ్గా వెళ్తుంటే బోట్ మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇది నాట్ ఈవెన్ 30 సెకండ్స్ ఉందండి. అస్సలు 30 సెకండ్స్ కంటే ఇంకా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. మధ్యలో బేరాలు అయితే పెట్టారు మనకి. మీకు ఇంకా దూరం వెళ్ళాలి అంటే 300-400 ఇస్తే ఇంకా దూరం పిలుచుకెళ్తాం, లేకపోతే ఇంతే చిన్న రౌండ్ అని. అసలు నాట్ ఈవెన్ వర్త్ అనే చెప్పుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ గ్లిమ్స్. మనం ఇప్పుడు ఏదైనా షార్ట్ వీడియోలో గ్లిమ్స్ ఇస్తాం కదా, అలాగే ఉంది. నాట్ ఈవెన్ 30 సెకండ్స్. నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఇదే ఇలా ఉంది అంటే ఇంకా వేరే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో ఏంటో, వాళ్ళు ఎంతెంత అడుగుతారో చెప్తాను దాని గురించి కూడా. మనకి నెక్స్ట్ జెట్ స్కీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే రైడ్ చేసాము, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ వాళ్ళు హ్యాండిల్ కూడా ముట్టనివ్వట్లేదు, వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారు. మనం జస్ట్ చిన్నపిల్లలలాగా వాళ్ళ మధ్యలో పట్టుకోవాలి అంట. వాళ్ళు ఇంకా మనం ఎక్కువ రైడ్ చేయాలి అంటే 500 ఇవ్వు అని అడుగుతున్నాడు. సో ఇది చాలా డిసప్పాయింట్ అనే చెప్పుకోవచ్చు. నాట్ ఈవెన్ 30 సెకండ్స్. మీరు చూసారు కదా, అంతే రౌండ్కే అయిపోయిందనమాట ఇది జెట్ స్కీ అనేది. సో దట్స్ ఇట్. చాలా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ పారాసైలింగ్ అండి. పారాసైలింగ్ అయితే ఇంకా దారుణం అని చెప్పుకోవచ్చు. ఇది నాట్ ఈవెన్ 20 సెకండ్స్. జస్ట్ అలా పైకి తీసుకెళ్తారు, ఒకసారి డిప్ చేస్తారు అండ్ మరి అలాగే వాపస్ పిలిచి వచ్చేస్తారు. సో దట్స్ ఇట్. పారాసైలింగ్ అంటూ నాట్ ఈవెన్ వర్త్ అని చెప్పుకోవాలి. అసలు నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది ఈ యాక్టివిటీస్ చూసి. సో మన దీనికంటే బెస్ట్ ఏదైనా ఒక యాక్టివిటీని ఫుల్ అమౌంట్ ఇచ్చి 2 యాక్టివిటీస్ చేసినట్టయితే కూడా మనకి చాలా హ్యాపీగా అనిపించేదేమో. ఇప్పుడైతే అన్ని యాక్టివిటీస్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు రిటర్న్ టు పెవిలియన్ అనమాట. మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడే మమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ బస్సు ద్వారా మమ్మల్ని మన రూమ్స్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ జర్నీ వచ్చేసి ఇది కూడా దాదాపు మనకి రిటర్న్ 1 అవర్ అయితే ఉంటుంది. సో ఏదైనా మంచి వ్యూస్ వస్తే కవర్ చేస్తాను చూడండి. అండ్ మనం బోట్లు వెళ్తుండగానే మనకి సన్సెట్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక రిసార్ట్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో బీచ్ సైడ్ వ్యూ అయితే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి ఉన్నట్టయితే. నేను ఇప్పుడైతే ఇక్కడ బోట్ బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను. కొంచెం అలా వైబ్ని, ఈ సీ వైబ్స్ని తీసుకుందామని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. వెనకాల మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయితే అవుతుంది. సో మనము సన్సెట్ని కూడా కవర్ చేద్దాం. బోట్లో ఉన్నప్పుడే సన్సెట్ కూడా అవుతుందంట. చూడండి, మనకి సన్సెట్ అయితే అవ్వబోతుంది. ఇది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా సముద్రంలో వెళ్తుండగా సన్సెట్ నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇలా చూస్తున్నాను నేను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయి కదా, వాటిని నేను బాగా ఎంజాయ్ చేయలేదు, కానీ ఈ సన్సెట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ బోట్ జర్నీ ఏదైతే ఉందో దీన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనం ఇప్పుడు రిటర్న్కి వచ్చేసామన్నమాట. మనం మార్నింగ్ ఎక్కడైతే ఎక్కామో అక్కడే మమ్మల్ని డ్రాప్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మనం దిగి బస్లో మనం రిటర్న్ రూమ్ వెళ్ళిపోయి రూమ్లో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మనం న్యూ ఇయర్ పార్టీకి అయితే వచ్చేద్దాం. మనం ఇప్పుడు మన హోటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా, హోటల్ అంతా జిగేల్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ న్యూ ఇయర్ వైబ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. ఈ హోటల్ అంతా చాలా బాగా డెకరేషన్ చేశారు. మనం ఫ్రెష్ అప్ అయిపోయి బాగా బీచ్కి అయితే వెళ్ళిపోదాము. బాగా బీచే కదండి, ఏ బీచ్కి వెళ్ళినా ఈరోజు న్యూ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంటుంది. అండ్ అన్ని హోటల్స్ దగ్గర బీచ్ సైడ్ రిసార్ట్స్ ఉంటాయి కదా, అక్కడైతే మనకి ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. దాదాపు 2000 నుంచి 3000, 4000, 5000 డిపెండింగ్ అపాన్ ద సర్వీస్ అనమాట. సో అక్కడ డ్రింక్స్, అక్కడ మనం ఇప్పుడైతే బాగా బీచ్ స్ట్రీట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పార్టీ అయితే అసలు తగ్గేలేదా పుష్ప అనే రేంజ్లో అయితే ఉంది. సూపర్ అని చెప్పుకోవచ్చు. అన్ని వ్యూస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ ఒక వైబ్ అయితే ఉంది అండి, చాలా అంటే చాలా సూపర్ వైబ్. Pajarita se cubre botín cuando visita a su abuela. Si necesita una amiga, debe hablar con un ratoncito. Si quieres ser mi amante, debe ser alta y delgadita. Lunes, martes,
ratones, pez, miércoles, jueves, todo, lunes, martes, ratones, pez, miércoles, jueves. Pajarita se cubre botín cuando visita a su abuela. Si necesita una amiga, debe hablar con un ratoncito. Si quieres ser mi amante, debe ser alta y delgadita. Lunes, martes, ratones, pez, miércoles, jueves, todo, lunes, martes, ratones, pez, miércoles, jueves. ఇక్కడ మామూలుగా లేదనమాట. తాగుడు, ఊగుడు అండ్ సెక్యూరిటీ కూడా చాలా టైట్‌గా ఉంది ఇక్కడ. ఇంతమంది క్రౌడ్‌ని గోవా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమే అని చెప్పుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు బాగా బీచ్‌లో అయితే ఉన్నామన్నమాట. బాగా బీచ్ దగ్గర ఒక రిసార్ట్‌లో లోపల అయితే ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:55 అయితే టైం అయ్యింది. న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరం అందరికీ బాగా ఉండాలని కోరుకుంటూ నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన పార్టీ అయితే అయిపోయిందండి. మనం ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. రూమ్కి వెళ్ళి అక్కడ రిలాక్స్డ్ అయిపోతాము. సో మీ అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ అండ్ మై విషెస్ ఆల్సో కమ్ ట్రూ అని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో లైక్ అయ్యింటే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. వై విత్ ప్రశాంత్. థ్యాంక్ యూ.